పూరా ఇంకా పోవడానికి అంటే ఇది మీడియాలో వస్తుంది, మేము తింటే మళ్ళీ ఏమవుతుంది అంటే ఎప్పుడు ఏది కాలేదు సార్. నా వరకు అయితే సార్ ఆయన చేయడమే అది తప్పు సార్. అలా ఒకళ్ళ మాటలు విని అలా చేయడము, ఎవరిదో పార్టీ సంగతి నుండి తెచ్చుకొని ఇలా చేయడం తప్పు సార్. మా వరకు అయితే, మా బీదల వరకు అయితే మేము రోజు వరకు బతికేతోళ్ళము, మా రోజు కూలీ వరకు బతికే వాళ్ళం. మేము మా కడుపులు కొడితే ఆ సారికి ఏమొస్తాయి? ఎవరు జోలికి పోయేతోళ్ళం కాదు. చాలా మంది ఉండి చేపిస్తా ఉన్నారు అనే విధంగా కొన్ని ఎలిగేషన్లు అయితే చేస్తా ఉన్నారు. అయ్యా మా బతికే మాకు సరిగా లేదు, ఒకళ్ళు చేపిస్తే మేము చేసే అంత మాకు ఓపిక ఉందయ్యా. వాయనకెళ్ళి నుండి మా వ్యాపారం వల్ల నిలబడిపోయింది, మా వ్యాపారం దెబ్బతినింది. మాకు చాలా మా ఇండ్లలో ఉండలే, తినడానికి తిండి కూడా లేదయ్యా. శ్రీశైలంలో కోటప్పకొండలో జాతర, ఈ జాతరలకు అందరూ మేము పోయి వ్యాపారం చేసుకుంటామయ్యా. ఏదో 500-600 నీళ్ళు వస్తా ఉన్నాయి. అవునయ్యా. వాడు ఒలిగాడు ఉండలే, ఆత్మహత్య చేయడానికి పోతే అందరం పట్టుకుని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టుకున్నాం ఇక్కడ. ఎందుకు? అది ఆడ నాకు అట్లా జరిగింది, అవమానం జరిగింది. నాకు ఈ బాధతో నేను ఉండలేను. నా పిల్లలు ఈయన చేసిన దాని గురించి మా బాధలు మేము చెప్పుకోలేక ఏడ్చడం ఒకటి తక్కువ. మేము జాతరలో జాతర జరిగినా, కోటప్పకొండ జాతర జరిగినా, శ్రీశైలం జాతర జరిగినా, మనం యాడన్నా జాతరలకు వెళ్ళినా కానీ మనకు పూరా బాధ పెడుతున్నారు సార్. పూరా ఇంకా పోవడానికి అంటే ఇది మీడియాలో వస్తుంది, మేము తింటే మళ్ళీ ఏమవుతుంది అంటే ఎప్పుడు ఏది కాలేదు సార్ మాకు. మేము గుంటూరు అమ్ముతాం, నర్సరావుపేట అమ్ముతాం, సత్తెనపల్లి అమ్ముతాము, విజయవాడ అమ్ముతాము, తెనాలి అమ్ముతాము, చీరాలు అమ్ముతాం, బాపట్ల అమ్ముతాము, మొత్తం ప్రతి ఒక్క సాట పండ్లు అమ్ముతాం సార్ మేము. ఓకే. ఎక్కడ కూడా మనకి ఇప్పుడు వరకు ఇంతవరకు 20 సంవత్సరాల నుండి అమ్ముతున్నాను, ఎప్పుడు కూడా ఏం రాలేదు సార్ మా మీడియాలో. ప్రతి ఒక్క ఒళ్ళి అన్న కొడుకు సార్, అన్న కొడుకు. ఎక్కడ మనం రాష్ట్రం మొత్తం తిరిగి అమ్ముతాం మేము. తెలంగాణ అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, యానైనా కానీ తిరిగి అమ్ముతాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అమ్ముతాం మేము. గుంటూరు, విజయవాడ, తెనాలి, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళము, ఒరిస్సాలో కూడా పోతాం సార్. ఒరిస్సాలో కూడా అమ్ముతాం. ఎక్కడ కూడా మాకు ఏడా జరగలేదు సార్. 10 రూపాయలు అంటే ఎవరైనా పిల్లలు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా వరకు అయితే సార్ ఆయన చేయడమే అది తప్పు సార్. అలా ఒకళ్ళ మాటలు విని అలా చేయడము, ఎవరిదో పార్టీ సంగతి నుండి తెచ్చుకొని ఇలా చేయడం తప్పు సార్. మా వరకు అయితే, మా బీదల వరకు అయితే మేము రోజు వరకు బతికేతోళ్ళము, మా రోజు కూలీ వరకు బతికే వాళ్ళం. మేము మా కడుపులు కొడితే ఆ సారికి ఏమొస్తాయి? మేము కుల మతాల వల్ల ఏమి కాదు, అందరిలో కలిసి ఉండేవాళ్ళము, అందరిలో తెల్లవారితే 10 మందితో తిరిగే వాళ్ళము. మా కుల మతాలు ఏం లేవు సార్ ఇక్కడ. మేము ప్రశాంతంగా బతికే వాళ్ళము. ఆడనే కూర్చుంటాము, ఆ రేకుల షెడ్డు మాది, ఆడనే కవర్ చేసుకుంటాం, ఆడనే కూర్చుంటాం, ఆడనే ఉంటాం. ఎవరు జోలికి పోయేతోళ్ళం కాదు. చాలా మంది ఉండి చేపిస్తా ఉన్నారు అనే విధంగా కొన్ని ఎలిగేషన్లు అయితే చేస్తా ఉన్నారు. అయ్యా మా బతికే మాకు సరిగా లేదు, ఒకళ్ళు చేపిస్తే మేము చేసే అంత మాకు ఓపిక ఉందయ్యా. మా బతుకు మా పిల్లలకు, మా పిల్లలకు సాక్కోవడానికే మాకు జీవితం సాగడం లేదు. వాళ్ళకే మేము మళ్ళీ వాళ్ళ కాడికి పోయి వాళ్ళ కాళ్ళ కాడ పడి వాళ్ళు తినిపిస్తే మేము తినడానికి మాకుందా? ఓకే. మరి ఏం చెప్తారు అంటే ఈ రోజు మీ వ్యాపారం అనేది దెబ్బతిన్నది అని చెప్తా ఉన్నారు. అవునయ్యా. ఓకే. ఇప్పుడు వాయనకెళ్ళి నుండి మా వ్యాపారం వల్ల నిలబడిపోయింది, మా వ్యాపారం దెబ్బతినింది. మాకు చాలా మా ఇండ్లలో ఉండలే, తినడానికి తిండి కూడా లేదయ్యా. అంత బాధగా ఉంది, చెప్పుకోలేక ఇంకా ఏమనలేక ఉన్నాం. మేము వ్యాపారాలకు వెళ్ళేతోళ్ళం. ఇప్పుడు జాతర శ్రీశైలంలో కోటప్పకొండలో జాతర, ఈ జాతరలకు అందరూ మేము పోయి వ్యాపారం చేసుకుంటామయ్యా. ఏదో 500-600 నీళ్ళు వస్తా ఉన్నాయి. అవునయ్యా, చెప్తున్నా కళ్ళద్దాలు ఉన్నాయని నాకు మీకు తెలియడం లేదు. నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చేసిన దానికి నాకు బాధ అనిపిస్తుంది అయ్యా. మాకు వచ్చేది దాంట్లో 2 రూపాయలయ్యా. మేము 20 లీటర్ పాలు వేస్తామయ్యా, 10 కేజీలు చక్కెర వేస్తామయ్యా, 1 కేజీ సోజీ వేస్తామయ్యా, రవ్వ. పొద్దున్న మీడియా వచ్చింటే మీడియా వాళ్ళకి నేను స్వయంగా తయారు చేసి చూపించాను.
చూపించారు. ఓకే. చూపించానయ్యా. మన ఆత్మకూరు మీడియా వాళ్ళు వచ్చింటే ఆత్మకూరు వాళ్ళకి స్వయంగా తయారు చేసి చూపించానయ్యా. వాడు 3 గంటలు. అవునయ్యా, ఈ వాళ్ళే నా వ్యాపారం వల్లనే చూపించానయ్యా. నా వ్యాపారం వల్లనే చూపించాను. నాకు 4 కొడుకులయ్యా. మొత్తం ఆ వ్యాపారమయ్యా. కోవా బండి అమ్ముకుంటా. కోవా బండి బండ్ల మీద అమ్ముకుంటా. నాకు 2 బండ్లు ఉన్నాయి, టాటా ఏసీలు బండ్ల మీద. సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి అమ్ముకుంటామయ్యా. ఈరోజు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మీకు వ్యాపారాలు లేవని చెప్తా ఉన్నారు. లేవు సార్, లేవు. రూపాయి వ్యాపారం లేదు. బండ్లు తీసుకొచ్చి షెడ్లలో పాడుతున్నాము. యాడికి పోయినా కానీ ఇదే సమస్య ఉందని భయంతో ఉండే. ఎవరు ఏమంటారో, ఎందుకు వచ్చింది అనే భయంతో బయటికి పోవడం లేదు. వాడు ఒలిగాడు ఉండే ఆత్మహత్య చేయడానికి పోతే అందరం పట్టుకొని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టుకున్నాం ఇక్కడ. ఎందుకు? అది ఆడ నాకు అట్లా జరిగింది, అవమానం జరిగింది. నాకు అవమానం జరిగింది. నాకు ఈ బాధతో నేను ఉండలేను. నా పిల్లలు ఫ్యూచర్లో నాకు ఎవరన్నా చెప్తే నా బాధ ఏంది అన్నట్టు ఉండలే. వాడు పోతే లేదురా నాయనా, మా వ్యాపారంలో మామూలే జరుగుతుండే అని పిలుచుకొచ్చినాం. సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఒక్కడు కూతురేమో, ఒక కూతురు. ఓకే. ఓకే. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే మీ వ్యాపారానికి డ్యామేజ్ అయింది కాబట్టి మీరు జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేము మాకెళ్ళి నుండి ఏదన్నా తప్పు జరిగింటే జనాలకు మా కవ్వాబన్ తిని ఏదన్నా వాళ్ళకు నష్టపరిహారము జరిగి ఏదన్నా వ్యాధులు ప్రాబ్లం జరుగుతాయి, ఏదన్నా వ్యాధులు వచ్చి ప్రాబ్లం వచ్చి మా కవ్వాబన్ తిని ఎవరన్నా నాకు వచ్చి మాకు వచ్చి అడిగింటే మేము చెప్తాం సార్. ఆ మాట మాకు ఎవరు అడగలేదు. సంవత్సరాల నుండి చేస్తున్నాం మేము. దేశాల్లో చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాము, తెలంగాణలో చేస్తున్నాము, ఒరిస్సాలో చేస్తున్నాము. మాకు ఎవ్వరు ఇంతవరకు ఎవరు కూడా మాకు ఏళ్ళు చూపించలేదు సార్. మా కవ్వాబానికి ఎవ్వరు కూడా ఏళ్ళు చూపించలేదు. ఇప్పుడు ఏళ్ళు చూపించిన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఆయనకు ఇంకా ఆయన ధర్మం సార్ అది. నేను నా వరకు అయితే మేము చెప్పే మాట ఇది. ఆయన ధర్మం, ఆయన ఏళ్ళు చూపించినాడు. ఆయన నా దాంట్లో తప్పు ఏదన్నా ఉంటే వచ్చి చూపియండి. నేను స్వయంగా తయారు చేసి చూపిస్తా. అంటే మీ ఏదైతే మీ కోవా కానీ మీ బ్రెడ్లో కానీ బూజు కానీ లేదంటే ఏదైనా పురుగులు పడడం కానీ ఉంటే చూపించమంటారు. ఏదన్నా కానీ నా కవ్వ పనికి రాంది, నా కవ్వలో పురుగులు ఉన్నాయి, నా బన్నులో పురుగులు ఉన్నాయి, నా బన్ను హాట్ అయింది, పనికి రాదు అన్నట్టు అయితే మాకు కంప్లైంట్ ఏమని మేము దానికి అదేతాం. తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటాం సార్. ఇప్పుడు జరిగిన విషయంలో మీ ఏ సంబంధం లేదా కానీ మేము ఒప్పుకుంటాం సార్. యా జైలుకైనా తీసుకుపోండి, ఎక్కడైనా తీసుకుపోండి. మేము తప్పు చేస్తున్నాము. మా బన్ను హాట్ అయిపోయింది, మా బన్ను గట్టిగా అయిపోయింది. మీకు ఎక్స్పైరీ డేట్ అంటున్నాడు కదా ఆయన. ఎక్స్పైరీ డేట్ మా బండ్లలో ఉండదు సార్. ఎందుకంటే మేము తయారు చేసినాక ఎన్ని రోజుల వరకు తినొచ్చు? మా బన్ను వచ్చేసి 20 రోజుల వరకు ఉంటుంది సార్. 15-20 రోజుల వరకు తినొచ్చు ఉంటుంది సార్. ఓకే, గ్యారంటీ అది. మేము దాంట్లో సాములు తింటారు, అయ్యప్ప సాములు తింటారు, మాలలు వేసుకున్న వాళ్ళు అందరు తింటారు. చర్చిలలో ఉండే ప్రసాదానికి తీసుకెళ్తారు, మా మసీదులలో ఉండే దానికి తీసుకెళ్తారు, పిల్లలకు పంచడానికి తీసుకెళ్తారు. ప్రతి ఒక్కటి తీసుకెళ్తారు సార్. మా కాడ మాకు ఇంతవరకు ఎవరు అది చేసింది ఏం లేదు సార్ మాకు. అయ్యప్ప సాములు తింటారు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు తింటారు, దుర్గమ్మ మాలలు వేసుకున్న వాళ్ళు తింటారు, మన శివమాలలు వేసుకున్న వాళ్ళు తింటారు. ఎవ్వరు కూడా మాకు అయ్యా నా బండిలో గుడ్డు కలవదు, నా బండిలో గుడ్డు కలవదు. బ్రేకర్లో అయితే 3 రోజులు 4 రోజుల్లో బండు చెడిపోద్ది. గుడ్డు కలుస్తుంది. మా దాంట్లో గుడ్డు కలవదు. మేము చేపిస్తాం అలా. ఎందుకంటే మేము వ్యాపారస్తులం సార్, బతకడానికి వచ్చిన వాళ్ళం. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఒక 4 రోజులు నిల్వ ఉంటే ఒకవేళ సరుకు మిగిలినా కానీ మేము అమ్ముకోగలుగుతాం. అంతవరకే సార్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటారు? అంటే మీ కోవా బన్ను తిన్న వాళ్ళకి కావచ్చు, ఇప్పుడున్న ఏపీ తెలంగాణ ప్రజలకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఒక మాటలో? సార్ మా గురించి మీకు ధన్యవాదాలు చేస్తాము. మా గురించి ఏదో బతికే తెరువు కోసం వచ్చిన వాళ్ళము. మా గురించి ఈ ఫేక్ వీడియోలు పెట్టి మాకు సతాయాగండి. ఏదో మేము బతుకుతున్నాము అంతే సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో. ఎందుకంటే ఆయన కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు, అట్లాంటి ఆవేదన ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఎంతవరకు పోతుంది ఇది, ఇంకా ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.